రైట్ సార్. సరే ఇప్పుడు అట్లనే చూసుకున్నట్టయితే ఇది ఇలా ఉంటే ఇంకొక సమస్య ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్న అప్పులు. చా అసలు అప్పులెందుకు చేస్తున్నారు? వేటి కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడిగిన వైనం, దీంతోని ఎక్కడ గూడా ఏపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు దాని మీద నోరు విప్పని పరిస్థితి. దేనికోసం అప్పు చేశారు? మరి దేనికి ఖర్చు చేశారంటే ఇప్పటికి ఈ రోజు కూడా అసలు ఎవరు మాట్లాడని పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే అప్పులకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అది స్వయంకృత అపరాధం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు అప్పుల పైన విచ్చలవిడిగా ఆరోపణలు చేసేసినారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసినారు. ఏ స్థాయికి పోయారు? పురంధేశ్వర గారైతే 12 లక్షల కోట్లు అప్పు చేసేసినారని చెప్పింది. 12 లక్షల కోట్లు. ఆమంతటితో ఆగలేదు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మీకు తప్పులు లెక్కలు చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీకు కూడా చెప్పకుండా చాలా తప్పులు చేసేసిందని చెప్పింది. 12 లక్షలు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. అయినా కూడా నిర్మలా సీతారామన్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె చెప్పింది తప్పని చెప్పి కరెక్ట్ లెక్క చెప్పింది. అయినా ఆ రోజు ఇలా చెప్తూ వచ్చారు. ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు గారు అయితే 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. తీరా ఏ మాటలు అయితే మాట్లాడారు వాళ్ళే అసెంబ్లీలో ఏం చెప్పారు? 6 లక్షల చిల్లర కోట్లు అప్పు ఉన్నాయన్నారు. 12 లక్షల కోట్లు ఎక్కడ? 14 లక్షల కోట్లు ఎక్కడ? 6 లక్షల కోట్లు ఎక్కడ? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేటప్పుడు విపరీతంగా అప్పులు చేసేస్తున్నాడు. అప్పులు చేసేసి పప్పులు బెల్లాల్లాగా జనానికి పంచుతున్నాడు ఓట్ల కోసం అనే అలిగేషన్స్ విపరీతంగా చేసి శ్రీలంక అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు లోబడే ఎఫ్ఆర్బిఎం లోబడే మనం చేయాలి. ఎఫ్ఆర్బిఎం లోబడి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ₹1 కూడా అప్పు చేయలేరు. అయినా కూడా ఇట్లా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఏమవుతా ఉంది? ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ అప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అప్పు మీరు 2 సంవత్సరాలు చేసేస్తున్నారు. అంటే మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎంత చేశారనే దాని మీద అబద్ధాలు చెప్పినారు. అసలు అప్పులు చేసేసి నాశనం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అందుకోసం చేస్తున్నాం కదా. కాబట్టి అప్పు చేయకపోతే బండి నడవని పరిస్థితి. సంవత్సరానికి 60,000 70,000 కోట్లు అప్పు చేయకపోతే బండి నడవదు. ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇంకా అదనంగా అప్పు చేయాలి. చూసాం కదా, అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తున్నారు. మన లిమిట్స్ దాటిపోయింది కాబట్టి ప్రభుత్వం ఆ రోజు చేసిన తప్పుడు ప్రచారం, రాంగ్ మోషన్ వల్ల ఈ రోజు అదే తప్పు మీరు చేస్తున్నారు. మీరు తప్పు అనుకుంటే ఆ రోజు చెప్పినంత అబద్ధాలను తేలుతున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో ఆన్సర్ చేయలేని స్థితికి తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోవడానికి కారణం గతంలో వాళ్ళు పోషించినటువంటి పాత్ర. అంటే ఇక్కడ అప్పులే అని కాదు సార్. కేంద్రం నుంచి వస్తున్న నిధులు కూడా అంటే పక్కదారులు వెళ్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. పంచాయతీ రాజ్‌కి ఏదైతే నిధులు వచ్చినాయో దాని గురించి ఇంతవరకు మరి ఎటు వెళ్ళాయంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఒకటి వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు లేనప్పుడు మనకున్న అవసరాలు వేరు, మనకు వస్తున్న ఆదాయం వేరు. మనకు వస్తున్న ఆదాయం అంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఎయిడ్ కావచ్చు, లేదా మనకు జిఎస్టీ ద్వారా పన్నులు వాటా కావచ్చు, కేంద్ర రాష్ట్ర పన్నుల షేర్ కావచ్చు, ఓన్ రిసోర్స్ అంతా కలిస్తే 1,90,000 కోట్లు చుట్టూ ఉన్నాయి. మనకు ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్స్, ఎమర్జెన్సీ ఖర్చులు అన్ని కలిస్తే 1,80,000 కోట్లు ఉన్నాయి. అంటే మనకు వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేషను, రొటీన్ పరిపాలన సరిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక అడుగు వేయాలంటే అప్పు చేయాలి. ఇది ఫ్యాక్ట్. కానీ అప్పు ఎంత చేయొచ్చు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి చేస్తే సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ భూమిని తనఖా పెట్టడం, ఈ భూమిని తనఖా పెట్టడం, ఆస్తులు తనఖా పెట్టడం, కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వకుండానే పనులు చేయించి బకాయిలు పెట్టడం, ఇవన్నీ మార్గాలు చేసుకుంటూ కొన్ని సందర్భాలు అడ్జస్ట్ చేస్తారు. ఏం అడ్జస్ట్ చేస్తారు? మీకు గతంలో గుర్తుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి కొంత డబ్బు వచ్చినప్పుడు అమరావతి రాజధాని పేరు దాంట్లో కొంత డబ్బు వేరే దానికి ఖర్చు పెట్టడానికి ట్రై చేసినారు. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేస్తారు. ప్రభుత్వానికి ఆదాయం 1,90,000 కోట్లు వస్తుంది అనుకోండి, జనవరిలో కొంత ఆదాయం వస్తుంది, ఫిబ్రవరిలో కొంత వస్తుంది, ఏప్రిల్లో ఎక్కువ వస్తుంది. అంటే పన్నులు వచ్చేటప్పుడు కొన్ని నెలల్లో ఆదాయం తక్కువ వస్తుంది ఓవరాల్ గా. అప్పుడు ఏం చేస్తారు? కేంద్రం నుంచి వచ్చే పథకాల డబ్బులు దీనికి అడ్జస్ట్ చేయడం, మళ్ళీ ఇంకో సందర్భంలో దానికి యాడ్ చేయడం. నిజానికి ఇది ఇల్లీగల్, ఇది చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం కానీ కర్ణాటక చేసిందంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేరు. ఎందుకంటే దానికి లెక్కలు చెప్పకపోతే ఫర్దర్ నిధులు ఇవ్వరు. ఈరోజు కేంద్రంతో బాగున్నారు కాబట్టి బాగున్న రోజులు వాళ్ళు ఏరే డబ్బులకి పంచాయతీ రాజు ఇచ్చిన అనుకో, దాన్ని ఇంకొక అవసరం కోసం ఆ రోజు నెలకు జీతాలు ఇవ్వడం ఖర్చు పెడతారు. మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి చెల్లిస్తుంటారు. ఇట్లా అడ్జస్ట్మెంట్ పాలసీ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది? ఇప్పుడు ఎక్కువైంది.